మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 18వ చరణం చివరి మాట, నేను మేల్కొంటిన ఇంకను నీ యొద్దనే ఉందును. చదివినటువంటి వాక్య భాగంలో మేల్కొనినప్పుడు నేను నీ యొద్దనే ఉంటాను ప్రభువా అని కీర్తనాకారుడు అంటున్నాడు. మనం నేడు గమనిస్తున్నట్లయితే మేల్కొనగానే రకరకాలైనటువంటి విన్యాసాలు చేసేవారు, రకరకాలైనటువంటి భౌతిక కృత్యాల మీద నిమగ్నమయ్యేవారు, రకరకాలైనటువంటి కార్యకలాపాలను జరిగించేవారు మనకు తటస్థిస్తూ ఉంటారు. మరికొందరు మేల్కొనగానే మద్యం కొరకు, డ్రగ్స్ కొరకు, మాదక ద్రవ్యాల కొరకు పరుగెత్తేవారు కూడా మనకు తటస్థిస్తూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకులు మేల్కొనగానే అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి సాతాను క్రియల మీద నిమగ్నమై ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే కీర్తనాకారుడు అంటాడు, నేను మేలుకుంటేనా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దాని అర్థం, నేను మెలకుగా ఉన్నంతసేపు నీ యొద్దనే ఉన్నాను, నేను నిద్రించిన నిన్ను గూర్చి నేను ధ్యాస కలిగిన వాడనై ధ్యానం కలిగి ఉన్నాను, మరియు మరలా నేను మేల్కొనగానే నేను ఉదయం లేచిన వెంటనే నీ యొద్దనే నేను ఉన్నాను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన సన్నిధికి రావడానికి, ఆయన మందిర ఆవరణములకు అడుగు పెట్టడానికి మనం వేగిరపడవలసిన వారమై ఉన్నాము. ఆయనను చేరుకోవడానికి వేకువజామున లేచి ఆయన సన్నిధిని అనుభవించడానికి, మోకరించి ప్రార్థించడానికి మనము బద్ధులమై ఉన్నాము. అట్టి కార్యము చేయ బాధ్యత కలిగిన వారమై ఉన్నాము. అంతకంటే మించి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కారణం, ఆయన రాత్రివేళ సమాధిలో ఉండి వేకువజామున తెల్లవారుతూ ఉండగా మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడయ్యాడు. ఆయన యొద్దకు మనము చేరితే ఆ పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి నీకెలా గడిచిందో, ఈ రాత్రి గడిచి వేకువజాము ఎలాగ ఉదయించిందో, నీ జీవితంలో ఈ చీకటి దినములను కొట్టివేసి నీకు వెలుగుకరమైనటువంటి దీవెనకరమైనటువంటి దినములను ఇదే రీతిలో నేను తేబోతున్నాను అని ఆయన తన పునరుద్ధానపు శక్తి చేత మనకు తెలియచేస్తాడు. ఇంకను మనం చూస్తాం 17వ కీర్తన 15వ చరణంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఉదయమున ఆయన యొద్ద మేల్కొనినప్పుడు ఆయన సన్నిధిని మనం ఉంటే మనకు ఏం దొరుకుతుంది? ఆయన పునరుద్ధానపు శక్తి, ఆయన ముఖ కాంతి, ఆయన స్వరూప దర్శనం మనకు కలుగుతుంది. దానిని మనం పొందుకునే చేత మనకు కలిగేది ఏమిటి? మనకు కలిగే లబ్ధి ఏమిటి? మనకి ఏమి లాభమో అని చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నాం, ఆశ తీర్చబడుతుంది. మనం వేకువజామున ఆయన పాదాల చెంత మన దినచర్యను పెట్టి ఆయనకు అప్పగించి మన దినమును ప్రారంభించినట్లయితే, ఆయనకు మన జీవితాన్ని సమర్పించినట్లయితే, ఆయనకు మన దినమును అప్పగించినట్లయితే మన ఆశను ఆయన తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ఆయన ముఖ దర్శనము చేత, ఆయన ముఖ కాంతి చేత, ఆయన పునరుద్ధానపు శక్తి చేత, ఆయన మహిమైశ్వర్యములో తన యొక్క బలాధిక్యతను బట్టి మన యొక్క అక్కరలను, ఆశలను ఆయన తీరుస్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆశలు తీర్చబడట్లేదు అని ఎవరెవరి దగ్గరకో వెళ్ళి ఎదురు చూసేదానికంటే, ఎవరెవరి దగ్గరకో వెళ్ళి వేచి ఉండేదానికంటే, చెయ్యి చాచేదానికంటే వేకువజామున ఉదయమున ఆయన యొద్ద ఉండడం మనకు మేలు. ఆయన యొద్ద ఉంటే ఆయన మన ఆశను తీరుస్తాడు. మనం 90వ కీర్తనలో చూస్తాం 14వ చరణంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరుచుము. కీర్తనకారుడు తెలుసు, ఉదయమున ఆయన కృపనిస్తాడు. మన ఆశలు తీర్చబడడానికి కావలసినటువంటి కృపా కాంతిని ఆయన కుమ్మరింప చేస్తాడు. దానిని బట్టి మన ఆశలు తీర్చబడతాయి అని కీర్తనాకారుడు బాగుగా ఎరిగి ఉన్నాడు. మనము సైతం ఆ విషయాన్ని, ఆ గూఢమైన సంగతిని గుర్తించిన వారముగా వేకువజామున ఉదయమున మొట్టమొదటి సమయమును ఆయనకు మనం ఇద్దాం. ఆరాధన సమయంలో ఆరాధన చేద్దాం, ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో ప్రార్థన చేద్దాం. ఆయనకు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి ఆయనకు పీటను వేసి మన జీవితాన్ని ప్రారంభించినట్లయితే, మన చెయ్యిని ఆయనకు అప్పగించి ఆయన చేతి
పట్టులో మన మనుగడను కొనసాగించినట్లయితే మన ఆశలు తీర్చబడతాయి, మనము తృప్తిపరచబడతాము. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం వేకువ జామున ఆయన పాదాల చెంత కూర్చుని కనిపెట్టడం, వేకువ జామున ప్రార్థించడము, స్తుతిని అర్పించడము, స్తోత్ర ప్రార్థన చేయడం, దినమును బట్టి జాగరూకత కలిగి ఇహలోక మాలిన్యము అంటకుండా నన్ను కాపాడుని ఆయన ఆశ్రయాన్ని కోరుకుంటూ, ఆయన యొక్క తోడును కోరుకుంటూ, ఆయన కృపను కోరుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మనము చరిత్రలో చూసినట్లయితే ఆయనకు ప్రార్థన చేసినటువంటి ప్రతి వారు ఉదయమున ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి వారు పొందుకున్నటువంటి కార్యాలు అసాధారణమైనవి. హిజ్కియా రాత్రి ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. వేకువ జామున తాను స్తోత్ర ప్రార్థన చేసే సమయానికి దేవుడు గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు. ఏ శత్రువు అయితే హిజ్కియాని, యూదులను, ఇజ్రాయిలందరినీ హతము చేయాలి, బానిసలుగా తీసుకుని వెళ్ళాలి, దోచుకోవాలి అని అనుకున్నాడో ఆ శత్రువులు అందరూ లయమైపోయారు ఆ ఒక్క ప్రార్థనలోనే. మనం స్తోత్ర ప్రార్థన చేసే సమయానికి కొన్ని సందర్భాల్లో ఆయన సమాధానాన్ని తీసుకొస్తాడు. ఆయన ముఖ దర్శనాన్ని, ముఖ కాంతిని ప్రకాశింపచేసి నీ ఆశను నేను తీర్చాను అని ఆ సమయంకే ఆయన మనకు సమాధానాన్ని ఇస్తారు. హిజ్కియా జీవితంలో జరిగినది అది. తాను రాత్రి ప్రార్థన చేసి వేకువనే స్తోత్ర ప్రార్థన చేసే సమయానికి తాను చేసినటువంటి ప్రార్థనకు జవాబు కూడా వచ్చేసింది. ఋతు రాత్రిపూట కనిపెట్టింది, వేకువ జామున బోయజ్ ద్వారా సమాధానాన్ని పొందుకుంది. గొప్పింటి ఇల్లాలుగా, ఒక అధికారి ధనవంతుడి యొక్క సతీమణిగా మార్చబడింది. తాను దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నదో ఆ ప్రశ్నకు, ఆ ఆందోళనకు, ఆ ఆలోచనకు వేకువ జామున సమాధానాన్ని పొందుకుంది. సంఘమంతా అత్యాశక్తితో వారి యొక్క నాయకుడైనటువంటి సంఘ కాపరి అయినటువంటి పేతురు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు చెరసాల్లో బంధించబడిన వాడుగా ఉన్నాడు. వారు ప్రార్థన చేస్తూ ఉండగానే ఉదయం కల్లా వారి దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ సేవకుడు పేతురు వారి యొద్దకు వచ్చి నిలబడ్డాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ఉదయమున ఆయన యొద్దకు మనము చేరే సమయానికి కొన్ని సమాధానాలను అప్పటికే ఆయన సిద్ధపరిచి ఉంటాడు. మనం ఆయన యొద్దకు వేకువజామున వెళ్ళినప్పుడు మన ఆశ తీర్చబడే సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. కనుక మనం వేకువజామున ఆయన పాదాల చెంత సాగిలపడడం, ప్రార్థించడము, కనిపెట్టడం, ఆయన సన్నిధిని అనుభవించడం, స్తుతించడం, స్తోత్రించడము, మన జీవితానికి ఆయన సమర్పించడం అనేది ఒక ఆత్మీయుని లక్షణం. దీనిని బట్టి ఆయన ఆశ్చర్యమైనటువంటి గొప్పమైనటువంటి కార్యాలు చేసి ఆశను తీర్చి తృప్తిపరుస్తాడు. ముఖ కాంతిని ప్రకాశింపచేస్తాడు. ఆ కాంతి మన మీద ప్రకాశింపబడుట చేత మనము అనేకులకు ఆ వెలుగును చూపించగలుగుతాం సాక్ష్యరీతిలో. మోషే కొండ మీద దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయన కాంతి మోషే ముఖం మీద ప్రకాశిస్తూ ఉంది. కొండ మీద నుండి మోషే కిందకు దిగి వచ్చినప్పుడు జనులు మోషే యొక్క ముఖమును చూడలేకపోయారు. దాని అర్థం మోషే ఎవరినైతే చూచాడో ఆ ముఖ కాంతి, ఆ వెలుగు మోషే మీదకు వచ్చింది. కనుక మోషేలో నుండి ఆ వెలుగు ప్రకాశిస్తున్నది. మనము సైతం వేకువజామున ఆయన స్వరూప దర్శనంతో, ఆయన ముఖ కాంతితో మనము నింపబడినప్పుడు, మనం పొందుకున్నప్పుడు మనము ఇతరులకు సాక్షులుగా వెలుగుతాము. అనేకులను ప్రభువైపు తీసుకొచ్చేటువంటి ఒక జ్యోతుల వలె, దివిటిల వలె, మార్గదర్శకుల వలె మార్చబడతాము. ఆయనకు ఇంపైన హోమంగా తీర్చిదిద్దబడతాము. ఆయన కొరకు ఫలించేటువంటి వృక్షము వలె ఎదుగుతాము. కనుక నా ప్రియ సహోదరులారా, మనము ఆయన ముఖ కాంతి కొరకు వేకువజామున ఆయన పాదాలను పట్టుకుందాం, ఆయన వెలుగును పొందుకుందాం. మనము సైతం ఈ లోకంలో జీవవాక్యమును చేత పట్టుకున్నటువంటి జ్యోతుల వలె ప్రకాశింప చేయబడదాము. అట్టి ఆత్మీయ విలువలను కలిగిన వారంగా దైవ ఆశీర్వాదాలను పొందుకుందాము. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభావ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మేల్కొని నీ పాదాల చెంత ఉండడం, నీ పాదాల చెంత కనిపెట్టుకుని ఉండడం ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణమని, దాని చేత నీ ముఖ కాంతి ప్రకాశింప చేయబడుతుందని, ఆశ తీర్చబడుతుందని, తృప్తిపరచబడతామని మీరు సెలవిచ్చినటువంటి నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారి యొక్క ఆశను తీర్చండి, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి, వారిని సైతం సాక్షులుగా ప్రజ్వలింపచేయండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.